ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం. శాంతి పర్వం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 271వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీద ఈకుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ స్పందనలను ఆకాంక్షిస్తూ, అయ్యా నేటి వరకు మనం ధర్మరాజు అంతటి వాడు బంధువద గావించాను కదా అనేటువంటి చింతలో తగులుకొని ధర్మబద్ధంగా రణం ఆచరించారు. కానీ వీళ్ళందరినీ నేనే చంపాను కదా, ఈ పాపం నాకే కదా అనేటువంటి ఒక శంకలో కొట్టుమిట్టులాడుతూ ఉండగా క్షాత్ర ధర్మమును అనుసరించి విధి విధానమును ఉంటాయ్యా అంటూ చాలా వివరంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వ్యాస మహర్షి ఆయన అనునయపరుస్తూ ఉన్నాడు. ఎవరి కర్మలు వారికి బీజాలై ఫలితాలను నిర్దేశిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రహ్మ సంకల్పములే. అలా నిర్దేశించబడ్డ ఈ కురుక్షేత్ర రణం కలిపురుషుడయ్య ఆ కలి యొక్క నివారణార్థం ఈ రణం. పూర్వం జనక మహారాజుకు అశ్వకుడు చెప్పిన విధానాన్ని నీకు నేను వివరిస్తాను వినవయ్యా అని. కులీనత అంటే గొప్ప కులం, రూపం, బలం, అదృష్టం, భోగం, సుకృతాలను అనుసరించి ప్రాప్తిస్తాయి. పేదరికంలో పిల్లలు ఎక్కువ, ధనవంతులకు సంతానం ఉండదు. అన్నార్తులకి ఆకలి ఎక్కువ, సంపన్నులకు రోగాలు ఎక్కువ. కాబట్టి స్త్రీ, జోదం, సుర, వేట ఇవేవి కూడా వ్యసనములో హద్దుల మీరరాదు. ప్రాప్తాలు దైవాధీనములు. ఇవన్నీ ప్రాప్తాల హేతువులు. కర్మలు ఆ ప్రాప్తముల యొక్క హేతువులను నిర్దేశిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవి అగమ్య గోచరాలు, మన ఊహలకు కూడా అందం విధి విలాసాలు అని ధర్మరాజు చెప్పాడని చెప్పుకుంటూ నేడు స్వామిని నేను నుతించే ఓ చిన్న ప్రక్రియ, నా తోచిన విధంగా స్వీయ రచన. ఎలా ఉండాలి మానవ జీవనం, ఎవరిని స్వామి అనుగ్రహిస్తాడో దీని సారమేమి అంటే, పలుక సత్యంబయుక్తంబో వినంగ దీక్షం కనన్ ఆచరింపన్ సలుప ధర్మ కార్యంబు ప్రేతిన్ నిర్వహణశీలతన్ విలువల సర్వజనహితంబుల నిరంగి చరించగన్ అలు పెరుగని ద్వంద్వ విదూరులగాచునెప్పుడు దేవతలు ఎవరిని కరుణిస్తారయ్యా, ఎవరిని రక్షిస్తారు అంటే సత్యదీక్ష. ఆ సత్యం వినటం, దాన్నే ఆచరించటం, ధర్మకార్యములు ఆచరించే దాంట్లో ప్రీతి కలిగి ఆ నిర్వహణశీలత కలిగి వ్యవహరించగలగటం, విలువలు కలిగినటువంటి జీవన విధి విధానం, సర్వజనముల యొక్క హితము కోరటం. ఆ విధంగా ఎవరైతే ద్వంద్వ ప్రమాణములకు విదూరంగా జీవిస్తారో అట్టి వారిని దేవతలు కాపాడుతారయ్యా. ఎందుకు చెప్పవలసి వచ్చింది నేను ఇక్కడ? ఇది ధర్మరాజు యొక్క మానసిక ప్రవృత్తిని సక్రమమైనటువంటి దారిలో పెట్టే నిమిత్తంగా వ్యాస మహర్షి చెప్పే విధానమే నేను ఇక్కడ నా తోచిన విధంగా మీకు స్వామిని నుతిస్తూ మీకు వివరించాను స్వీయ రచనగా. కాబట్టి మాతృపితృధారాపుత్రక భాతృ శత సహస్రకంబులు సంస్కృతి అనుభవింపన్ పడియన్ సంస్కృతిని అనుభవింపన్బడియన్ ఇందులో నెవరి కడలువాడు నరుండు. ఇందులో ఎవరి కడలువాడు నరుండు అనిత్యత యోహించుట అరయన్ ఉరువు మాతృపితృధారాపుత్రక భాతృశత సహస్రకంబులు సంస్కృతి అనుభవింపన్బడియే. ఇందులో ఎవరి కడలువాడు నరుండ నిత్యత యోహించుటరయనురువు. హే ధర్మరాజా,
చాలా విచిత్రమైనటువంటిదయ్యా జనన మరణ చక్రం. ఈ చక్ర భ్రమణంలో తగులుకున్న జీవుడు ఈ సంసారం లక్షల కొలది తల్లి, తండ్రి, భార్య, సంతానం, సోదర బంధాలు పూర్వం ఎన్ని అనుభవించాడో, అంటే ఎన్ని జన్మలెత్తాడో, ఎందరో మాతృమూర్తుల గర్భంలో నుంచి మనం బయటకు వచ్చి ఉన్నామో పూర్వమే ఏ విధంగా అనుభవింపబడ్డామో మనం ఎవరికెరుక. అనగా ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తాడో కదా, ఎందరికి జన్మించాడో కదా. ఏ బంధము శాశ్వతం, కనీసం జ్ఞాపకం లేదు. కాబట్టి ధర్మాచరణయే జీవికి తోడు. ఎవరు తోడు? ఈ దేహం కూడా నీకు తోడు రాదు. కర్మఫలములే అంటే ధర్మాచరణయే, నేను అనే భావనయే ఇంతటికీ మూలం. అహంకర్త కాదండి, అహంకరించకో, స్వామికర్త. ఆ భావన తొలగాలి, అహంకారం. ఇది వ్యాసుల వారు ధర్మరాజుని ఆధారంగా చేసుకొని మనకు అందిస్తున్నటువంటి గొప్ప సందేశం. కాబట్టి ఆపై శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అంటా ఉన్నాడు, పురుష వ్యాఘ్రమా మనంబు కుందవగలం బొందంగనీకేలా సంగర కేలిన్ భవదీయ బంధులు అతి లోకంబైన తెంపొప్పన్ పోయిరి నకంబునకు అట్లుగాక కలగాదే రాజవృత్తంబు తానరయన్ రాజులయేల ఏ జనులు నిత్య ఆయుర్ధను చెప్పుమా. ఏ జనులు నిత్య ఆయుర్ధనుల్ చెప్పుమా. అయ్యా, ఎవరు శాశ్వతం? ఎవరి ఆయుర్దాయం నిత్యంగా స్థిరమై ఉంటుంది. ఇక్కడ వచ్చామంటే వెళ్ళిపోవటానికే కదా. హే పురుషశ్రేష్ఠ, నీ వంటి వాడు బాధలతో కృంగనేలా కృంగవచ్చునా? ఇది పాడియే. ఆ రణరంగ కేళి అది జీవన విధానం అలా ఉండాలి. ఇదొక ఆట విడుపు. ఎందుకో ఆ భావం ఎప్పుడు వస్తుంది? పట్టుకొని కూర్చుంటే రాదండి, వదిలేస్తే వస్తుంది కదా. ఆ రణరంగ కేళిలో నీ బంధువులు మానవాతీత శౌర్యం ప్రదర్శించారయ్యా పట్టుదలతో. వారంతా ధర్మబద్ధంగా స్వర్గం చేరుకున్నారు. ఎందుకు? ఆ క్షేత్రధర్మం అది. ఆ విధంగా వాళ్ళంతా రణరంగంలో కోరి పాల్గొన్నారు. వీరులు వీర స్వర్గాన్ని అలంకరించారు. అది ప్రాప్తం. రాచరికం కలకాలం వాస్తవం కాదు కదా. రాజే నరుడో, రాజే కింకరుడో, కింకరుడే రాజో కదా. కాబట్టి ఈ రాచరికం ఈ జన్మే శాశ్వతం కాదు, నిత్యం కాదు. ఒక్క రాజు అంటే ఏమయ్యా? ఆయుర్దాయము గల మనుష్యులు ఎక్కడున్నారో చూపించు, చెప్పు నాకు. ఎవరు చావుని తప్పించుకున్నారు? ఆలోచించాలి సీతారాం. వినాలి భారతం, మనవి భారతం. నా అభ్యర్థనలో మర్మం చాలామంది బ్లూటిక్లు ఇస్తున్నారు, మాయ చేస్తున్నారు. ఒక మహత్తర అవకాశం అండి. నేను చెప్పుతున్నాను కనుకని చెప్పట్లేదు, రాముడి పాదాల సాక్షిగా మహత్తరమైన అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు. ఘట్టం చెప్తున్నాను. కాబట్టి నీ వంటి వాడి బాధలలో కృంగనేలా. రణరంగకీరులో నీ బంధువులంతా కూడా మానవాతీత శౌర్య ప్రతాపములు, అంటే వారి యొక్క ధర్మనిష్ట గరిష్టతను ప్రకటించి దానికి తగినటువంటి ఫలాన్ని అనగా స్వర్గారోహణం కావించారయ్యా. రాచరికం తిరమా, ఈ జన్మ తిరమా, ఏది నిత్యమో నువ్వు ఎరుంగువా చెప్పవయ్యా అన్నాడో వ్యాస మహర్షి. ఆపై అహంకర్త అనే భావన తొలగాలి అని వ్యాసుల వారు నిర్దేశించగా శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు షోడశ రాజుల చరిత్ర తన్నిమిత్తంగా ఈ భావం తొలగాలి, ఈ మనస్సును పట్టి పీడిస్తున్నటువంటి శంక అది పూర్ణంగా వైదొలగాలి కదా అని ఆయన చెప్తా ఉన్నాడు.
దేవగురు అనేటువంటి బృహస్పతితో వైరం కొని, దేవగురువైన బృహస్పతి ఆయనతో వైరం కొని నేను సంక్షిప్తంగా మనవి చేస్తున్నానండి. సంవర్తుడు అనేటువంటి ముని మరుత్తుచే యజ్ఞయాగాలు చేయించాడు. సంవర్తుడు అనే ముని పూర్వం బృహస్పతితో వైరం, ఆపై మరుత్తుడు అనేటువంటి మహాముని చేత యజ్ఞాలు చేయించాడు. ఆయన లేడు ఇప్పుడు. అంతటి ఘనాపాటి ఉన్నాడా? లేడు కదా. ఎవరు శాశ్వతం? అలాగే మహోత్రుడు అనేటువంటి చక్రవర్తి, మహోత్రుడు బ్రాహ్మణులను పూజించాడు, నేడు లేడు. అంగుడు ఈయన మహాచక్రవర్తి, బహుసంపదలు దానాలు చేశాడయ్యా. దానాలకు పేరు అంగుడు. కానీ ఏడి ఉన్నాడా? లేడే. శిబి చక్రవర్తి మనకందరికీ తెలుసు, సప్త ద్వీపములు తిరిగాడు. సప్త ద్వీపములు. శత్రువులే లేరు ఆయనకి. అశ్వమేధాలు ఎన్నో చేశాడు. శివుడే మెచ్చుకున్నాడు సాక్షాత్తు. కానీ ఆ శిబి చక్రవర్తికి కూడా కాలం చెల్లిపోలే. ఉన్నాడా? లేడే. శ్రీరామచంద్రుడు ఉన్నాడా? 11,000 సంవత్సరములు పరిపాలించాడండి. నేను రామాయణం క్షుణ్ణంగా 10 సార్లు చదివి శ్రీమద్ రామాయణం తత్వదర్శిని గ్రంథాన్ని అందించాను. 1000 పుస్తకాలు ఉచితంగా ఇచ్చాను. చదివితే తెలుస్తుంది రామ తత్వం ఏంటో. భగీరథుడు గంగను భూమికి దింపాడు. దిలీపుడు, మాంధాత, యయాతి, అంబరీషుడు, శశిబిందుడు, గయుడు, రంతిదేవుడు, భరతుడు, పృథు చక్రవర్తి, పరశురాముడు, సువర్ణష్ఠీవి ఇతను శృంజని యొక్క కుమారుడు పర్వతుడు, నారదుని యొక్క చెల్లెలు కుమారుడు పర్వతుడు. శృంజని యొక్క కుమార్తె పేరు సుకుమారి. నారదుడు సుకుమారి యొక్క అందాలకు చలించిపోయాడు, ప్రేమించాడు. జాగ్రత్తగా వినమనవి. ఈ విషయాన్ని పర్వతుడు తన దివ్య దృష్టితో గ్రహించాడు. నారదుడు ఆ విషయాన్ని చెప్పలేక దాచుకున్నాడు. ఫలితంగా పర్వతుడు నారదుణ్ణి శపించాడు. పెళ్ళివగానే నారదుని యొక్క కోతి ముఖం గలవాడైపోతామని నారదుడికి శాపం ఇచ్చాడు. శాప కారణంగా సహించినటువంటి నారదుడు సుకుమారుని వివాహం ఆడి రూపాన్ని కోల్పోయాడు. ఆపై సుకుమారి మాత్రం బాధ్యతగానే ఉన్నది. ఓనాడు నారదుడు పర్వతుని కలిసి శాపం ఉపసంహరించమని వేడుకున్నాడు. ఉపసంహరించాడు పర్వతుడు. అంతటి ఘనాపాటి పర్వతుడు, సుకుమారికి పర్వతుడు శాపాన్ని ఉపసంహరించానని కూడా చెప్పాడు. వాళ్ళందరూ ఉన్నారా? శృంజని యొక్క కుమారుడు సువర్ణశ్రీవి. ఇతడు ఉమ్మితే బంగారం అవుతుంది. దొంగలు ఆ బాలుని ఎత్తుకెళ్లారు, అడవిలో చంపేశారు. లోపల ఉన్న ఎంగిలంతా బయటకు తీసుకుందాం, ఒకేసారి మూట కట్టుకుందాం అంటే వీళ్ళు ఏ బాపతండి? నేటి సమాజాన్ని దోచుకునే బడా బాబులు. ఆ బాలుణ్ణి ఒళ్ళంతా వెతికారు, బంగారం కనపడలేదు సువర్ణశ్రేవికి. అప్పుడు చంపేశారు, అప్పుడు దొరకలేదు, కడుపులో ఉందేమోనని శవాన్ని వదిలి పారిపోయారు. శృంజయుడు పర్వతుణ్ణి దలచగా సువర్ణశ్రీవి బ్రతికి వచ్చాడయ్యా. ఓనాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని చూసి పులి రూపంలో వెళ్ళి సువర్ణశ్రీవిని చంపమన్నాడు. అది అలాగే సువర్ణశ్రీవిని చంపేసింది. శృంజయుడు నన్ను దలిచి ప్రార్థించగా ఆ బాలుని బ్రతికించానన్నాడు నారదుడు. అనగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారండి? విధి యొక్క లీల. అది అలా జరగాలి అని నిర్దేశించబడి ఉంటుంది దైవం. ఆ దైవ లీలే విధిగా మారుతుంది. ఆ విధినే అనేక మహనీయుల యొక్క సౌజన్యంతో లీలగా ధరిస్తూ ఉంటుంది, రూపం దాలుస్తూ ఉంటుంది. ఇవన్నీ మనకి అర్థం కావు. అందుకనే కార్యకారణములకు బీజం ఎక్కడో పడుతుంది అని చెప్పుకున్నాం చాలాసార్లు. అన్నింటినీ చేయించేవాడు పరమాత్ముడు మాత్రమే. మీరు వినాలన్నా, మీరు వినటం మానేయాలన్నా నా అభ్యర్థన వరకే తప్ప, ఇదొక కంఠ శోష తప్ప. ఆలోచించాలి సీతారాం. ప్రాప్తాలు ఉండాలి కదా. చెప్పడానికి ప్రాప్తం ఉండాలి, వినటానికి యోగ్యత ఉండాలి. ఈ విధంగా వ్యాసుడు నీ యొక్క కులధర్మాన్ని పాటించవయ్యా అని ఆ వ్యాస మహర్షి కూడా బోధించాడు. అంత ధర్మరాజు
అసలు పాపాలేవి, వాటికి పరిహారాలేవి అని పరిప్రశ్నించాడు వ్యాస మహర్షిని శ్రద్ధగా. వేద విహిత కర్మాచరణ శ్రేష్టం, చేయకపోతే పాపం. ఎవరు చేయాలండి వేద విహిత కర్మాచరణ? బ్రహ్మజ్ఞానులు అనగా బ్రాహ్మణులు. ఆ వర్ణం యొక్క వైశిష్ట్యం, దాని యొక్క ప్రాముఖ్యత ఏ స్థాయిలో ఉన్నదో, ఇది వర్ణం కాదండి, ఇది కుల వ్యవస్థ మాత్రమే కాదండి, వర్ణ వ్యవస్థ. అవును, కుల వ్యవస్థ కూడా. ఎందుకు? ఆ వర్ణానికి తగినటువంటి ఆలోచనలు, ఆచరణలు, ఆహారము, వ్యవహారము, కట్టు బొట్టు, నియమం, నిష్ఠ, జీవన సరళి ప్రత్యేకంగానే ఉంటుంది. కాబట్టి అది ప్రత్యేకంగానే ఉంటుంది. ఇందులో తప్పేమి? అవగాహన ఉండాలి కదా. కాబట్టి సూర్యోదయ సూర్యాస్తమయాలు ఆయా సమయాలలో నిద్ర పోరాదు. ఈ ధర్మంగా ఆచరణ ఎలా ఉంటాయో వ్యాసుల వారు వివరిస్తూ ఉన్నారు. రేపు మనం ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామనారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని విన మనవి. శ్రీ రామా ఛానల్, దానిని యూట్యూబ్లో వస్తుంది ఈ ప్రోగ్రాం, ఆదరించమనవి. సబ్స్క్రైబ్ చేయండి, లింక్ మీద టచ్ చేసి. గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. విన్నవారు స్పందించడం ధర్మం. స్వామి, మీ యొక్క కామెంట్స్ ఆ యూట్యూబ్లోనే పెట్టమనవి. సీతారాం.